ఈ పగటి వేళ ధ్యాన నిమిత్తమై 2 దినవృత్తాంతాల గ్రంథం 20-26 వాక్యం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. ఈ పగటి వేళ మన ప్రసంగ అంశం, యేసయ్య మన శ్రమల లోయలో నుండి స్తుతి లోయలోనికి నడిపించగలడు. ఈరోజు మన ప్రసంగాంశం, యేసయ్య మనలను శ్రమల లోయలో నుండి స్తుతి లోయలోనికి నడిపించగలడు. చెప్పండి, మన ప్రసంగాంశం, యేసయ్య శ్రమల లోయలో నుండి స్తుతి లోయలోనికి నడిపించగలడు. 2 దినవృత్తాంతాల గ్రంథం 20-26 వాక్యం నాతో పాటు. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. The book of 2 Chronicles 20th chapter 6th verse నాతో పాటు. On the fourth day అంటే ఎన్నో రోజు? They assembled in the valley of Beraka where they praised the Lord. This is why it is called the valley of Beraka to this day. యోధా ప్రజలు సంతోషించడానికి ఏ మార్గము లేదు. దుఃఖపడడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వేదనలో ఉండడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వీళ్ళు వెళ్తున్న పరిస్థితి ఎటువంటి పరిస్థితి అంటే, వీరందరూ హతులైపోతున్నారు, వీళ్ళందరూ మరణించబోతున్నారు. కనీసం మరణిస్తే వీళ్ళు చచ్చిపోయారా అని ఏడవడానికి కూడా లేరు. అటువంటి స్థితిలో ఉన్న ఆ దేశాన్ని, అటువంటి స్థితిలో ఉన్న యెహోషాపాతుని, అటువంటి స్థితిలో ఉన్న యూదా ప్రజలని దేవుడు దర్శించి వారి శ్రమల లోయలో, దుఃఖ లోయలో, వేదన లోయలో స్తుతి లోయగా మార్చాడు, ఆరాధించే లోయగా మార్చాడు, దేవుణ్ణి కొనియాడే లోయగా మార్చాడు, దేవుణ్ణి ఘనపరిచే లోయగా మార్చాడు. చచ్చిపోతే వచ్చి చూసి ఏడవడానికి కూడా లేని ఆ లోయలో నీ యెహోవా నీ కృప నిరంతరముండును. 2 చేతులు పైకి మాట చెప్పండి, యేసయ్యా నీ కృప నిరంతరముండును. చెప్దాం, యేసయ్యా నీ కృప నిరంతరముండును. ఆ మాట చెప్దాం, యేసయ్యా నీ కృప నిరంతరముండును అని వాళ్ళు స్తుతించడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. వాళ్ళు స్తుతించినట్లే నా దేవుడు జరిగించాడు ఆయన. ఈరోజు నీ ఇంట్లో కూడా ఆనందించడానికి ఏ మార్గం లేదు. నీ ఇంట్లో ఏమన్నా జరిగితే వచ్చి ఏడవడానికి ఎవరు లేరు. ఏమన్నా నువ్వు వేదనలో ఉంటే భుజము తాకి నీ పక్కన కూర్చొని ఏడవడానికి ఎవ్వరు లేరు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ పక్కన కూర్చొని నేను ఉన్నాను నాన్న అనడానికి ఎవ్వరు లేరు. అటువంటి స్థితిలో ఉన్న నువ్వు సంతోషం కలగడానికి మార్గం లేదే. ఈ యోధా ప్రజలు నువ్వే నా దిక్కు అని చూడగా అదే లోయలో స్తుతి లోయగా మార్చగలిగితే నీ ఇంటిని ఆనందలోయగా దేవుడు మార్చగలడు. నీ ఇంటిలో స్తుతులు, నా దేవుడు గొప్పవాడు. నేను అవమానపడనీయకుండా కాపాడాడు, దుఃఖపడనీయకుండా కాపాడాడు. నా ఇల్లు దుఃఖముతో నింపబడాలి, ఆనందముతో నింపిన యేసయ్య కృప నిరంతరముండును గాక అని నువ్వు కూడా కొనియాడే ఇల్లుగా దేవుడు మార్చును గాక. మన మందిరాన్ని మార్చును గాక, దేవుని మందిరాన్ని మార్చును గాక. మన మందిరానికి
ఒక పోలీస్ ఆఫీసర్ గారు వస్తున్నారు. కొన్ని కారణాల వలన ఆయన్ని ప్రభుత్వం వాళ్ళు సస్పెండ్ చేశారు, ఉద్యోగము నుండి సస్పెండ్ చేశారు. ఆయన పడిన వేదన దేవునికి ఆయనకే తెలుసు. హోంగార్డ్ కాదాయన, కానిస్టేబుల్ కాదాయన, హెడ్ కానిస్టేబుల్ కాదాయన, దానికి ఎస్ఐ కాదాయన, దానికి మించిన అధికారి. అటువంటి అధికారి సస్పెండ్ అయిపోయాడు. ఇక మార్గం లేదు. సంవత్సరం అయింది. ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు, హోమ్ మినిస్టర్ చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. ఇక ఉద్యోగం వచ్చే మార్గం లేదు. మందిరానికి సంవత్సరం నుండి వస్తున్నాడు. సంవత్సరం అయిపోయింది. సంవత్సరం 1వ నెల, సంవత్సరం 2వ నెల, సంవత్సరం 3వ నెల. ఒకరోజు నా దగ్గరకు వచ్చి ఇన్ని నెలలు ఏడవలేని వ్యక్తి కన్నీరు కారుస్తున్నాడు. పాస్టర్ గారు, ఇక జరిగిద్దో లేదో కూడా నాకు భయం వేస్తుంది, కానీ మీరు అందిస్తున్న వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నిలబెట్టి అందిస్తున్న వాక్యం నన్ను ధైర్యపరుస్తుంది. ఆ దుఃఖ లోయ గుండా వెళ్తున్న ఆ పోలీస్ ఆఫీసర్ గారు నిన్న శుక్రవారం మోకాలుంచి ఒక సాక్ష్యం చెప్తున్నాడు. నా ఉద్యోగాన్ని నా దేవుడు తిరిగిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి ఇంటి వాళ్ళకి తెలియదు. వాళ్ళ అమ్మ నాన్న వేరే గ్రామంలో ఉంటారు. ఉద్యోగం పోయిందని వాళ్ళకి తెలియదు. ఇటువంటి టైంలో ఒకళ్ళు భుజం తట్టి నేను నీతో ఉన్నా, నీ దుఃఖాన్ని నేను పంచుకుంటా అని చెప్పడానికి లేనప్పుడు ఆ దుఃఖ లోయలో బెరాకా లోయ స్తుతి లోయగా మార్చి ఆ ఉద్యోగాన్ని దేవుడు తిరిగి అనుగ్రహించాడు. ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టాలి. నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు ఉద్యోగం వచ్చేసింది. దేవుని బిడ్డలారా, అది ఫ్రెండ్స్కి ఆశ్చర్యమైపోయింది, కుటుంబానికి ఆశ్చర్యమైపోయింది. ఈ పగటి వేళ నీ ఇంట్లో కూడా స్తుతులు ధ్వని మోగించునుగాక. నిన్న శుక్రవారం ఒక తల్లి సాక్ష్యం చెప్తుంది తన కుమార్తె కోసం. పుట్టిన కాడి నుండి 20 సంవత్సరాల వరకు తన కూతురు మాట్లాడాలా, మూగామి. ఆమెకి మూగామిని ఎవరు వివాహం చేసుకోరు. 2, ఆమె వివాహం చేసుకున్న గర్భఫలం కలగదు. అటువంటి దుఃఖలోయ గుండా వెళ్తున్నప్పుడు ఆదరించే వాళ్ళు లేరు. 20 సంవత్సరాలు మాట్లాడలేని ఆ సహోదరిని దేవుడు మాట్లాడింపజేశాడు. ఎవరమ్మా నిన్ను మాట్లాడేటట్టు చేసింది? ఆమె నోటితో చెప్పింది, యేసయ్య మాట్లాడేటట్టు చేశాడు. ఆమెకి వివాహమయ్యింది. జరిగిన సాక్ష్యం చెప్పారు. భర్తకి వివాహమయ్యింది. మాట్లాడలేని ఆమె మాట్లాడింది. వివాహం జరగదనుకున్న ఆమెకి వివాహం జరిగింది. పిల్లల పుట్రన్న ఆమెకి 2 బిడ్డలు దేవుడు అనుగ్రహించాడు. వారి ఇంటిలో ఒక స్తుతిని, ఆ శ్రమలలోయ, కన్నీరులోయ స్తుతిని బయటికి తీసుకొచ్చాడు ఆయన. ఈ రోజున నా దేవుడు చెయ్యగలడు. గర్భఫలము లేకుండా నీ ఇంట్లో కన్నీరు కారుస్తున్నావే, నా దేవుడు ఆ బిడ్డను ఎత్తుకొని, ప్రైజ్ ది లార్డ్. ఒక చెల్లంటుంది, నా బిడ్డ, నా ఉదరములో నుండి వచ్చిన బిడ్డ, నా కడుపులో నుండి వచ్చిన బిడ్డ ఏమనాలి తెలుసా నన్ను? మమ్మీ, ఆ స్వరం కొరకు నేను వేచి ఉన్నాను అన్నయ్య. ఇంకొకళ్ళ పిల్లలు నన్ను మమ్మీ అంటారు, నా అక్క పిల్లలు అంటారు, నా చెల్లి పిల్లలు అంటారు. నాకు ఇష్టం లేదు. ఏ రోజైతే నా బిడ్డనెత్తుకుంటా, నా బిడ్డ పెద్దోడైనప్పుడు తప్పటడుగులేస్తున్నప్పుడు మమ్మీ అంటాడు, అప్పుడు నాకు ఆనందం అన్నయ్యా. ఈ పగటి వేళ నజరేయుడైన యేసు నామములో నీ జీవితంలో అది వినిపించబోతున్నాడు. నీ బిడ్డను నువ్వు ఎత్తుకోబోతున్నావు. నీ బిడ్డ నిన్ను మమ్మీ, నీ బిడ్డ నిన్ను డాడీ అన్న స్వరం నీ చెవుల్లో వినిపించబోతున్నాడు. యేసు నామములో నీకు గర్భఫలం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. యూదా ప్రజలు, వారి మీదకి 3 సైన్యాలు వస్తున్నాయి. ఎన్ని సైన్యాలు? అమోనీయులు, మోయాబీలు, సెయిర్మన్యం. 3 దేశాలు తన మీద యుద్ధానికి వస్తుండగా ఏమి చెయ్యాలో నాకు తోచట్లేదు ప్రభువా, నువ్వే నా దిక్కయ్యా అన్నాడు. దిక్కు అని ప్రార్థన చేస్తుండగా దేవుడు ఒక వ్యక్తిని పంపించాడు. పంపించి, రాజా, దేవుడు నాతో నీకు ఈ మాట చెప్పమన్నాడు. ఏ మాట? యుద్ధం యెహోవాదే, మీరు యుద్ధం చేయక్కర్లేదంట, యుద్ధం
యెహోవాదే. వెంటనే రాజు ఇతరులను ధైర్యపరుస్తున్నాడు. భయపడకుడి, జడియకుడి, మన దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తున్నాడు అని చెప్పి ఖాళీగా ఉన్నారా? యుద్ధ భూమికి వెళ్ళారు. యుద్ధ భూమికి వెళ్ళి ఖాళీగా ఉన్నారా? అక్కడ వాళ్ళు స్తుతించడం ప్రారంభించారు. ఏమని స్తుతించారు తెలుసా? యెహోవా కృప నిరంతరం ఉండునుగాక, యెహోవా కృప నిరంతరం ఉండునుగాక, యెహోవా కృప నిరంతరం ఉండునుగాక. అప్పుడుండి ఇప్పుడు మాయమైపోయే కృప కాదు, వాళ్ళ మీద చూపెట్టి ఇప్పుడు మాయమైపోయే కృప కాదు. ఆ కృప నా మీద కూడా వర్తిస్తుంది. హన్నాకి పిల్లలు లేనప్పుడు ఆమె మీద పడిన కృప నా మీద కూడా వర్తిస్తుంది. జకర్యా ఎలిజబెతముల మీద పడిన అదే కృప నా మీద కూడా వర్తిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున బైబిల్ గ్రంథములో ఎవరికైతే పిల్లలు లేరో ఆ కృప నాకు కూడా వర్తిస్తుంది. ఆయన కృప నిరంతరమునుగాక అని వీళ్ళు స్తుతిస్తున్నారు. జరిగిందేంటి తెలుసా? వీళ్ళు స్తుతిస్తుండగా వాళ్ళకి మాతృగాండ్లను ఏర్పాటు చేసి వాళ్ళకి వాళ్ళు కొట్టుకొని వచ్చిన 3 దేశములో వచ్చిన ప్రతి సైనికుడు హతులైపోయారు, చచ్చిపోయారు. 3 దేశాలు ఒక్కడ తప్పించుకోకుండా. అదే నువ్వు ఫైట్ చేసి ఉంటే తప్పించుకునేవాళ్ళు, నువ్వు ఫైట్ చేస్తుంటే తప్పించుకునేవాళ్ళు. దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తాను కనుక అందరూ హతులైపోయి చూశారు. ఆశ్చర్యం వేసింది. అంతే, అంతతో వదల్లా. వాళ్ళకి ఏమైతే తెచ్చుకున్నారో వాటన్నిటిని లూటీ చేశారు. వాళ్ళు ఎందుకు వచ్చారు? వీళ్ళని దోచుకోవడానికి. కానీ యోధా ప్రజలు వాళ్ళని దోచుకున్నారు. ఎంత బహుగా దోచుకున్నారంటే 3 రోజులు పట్టిందంట. ఎన్ని రోజులు? గట్టి చెప్పండి. సైన్యం ఎన్ని సైన్యాలు? ఒక దేశాన్ని ఒక రోజు, రెండో దేశాన్ని రెండో రోజు, మూడో దేశాన్ని మూడో రోజు. 3 రోజులు పట్టిందంట. ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. మొయ్యలేకపోతున్నామయ్యా బాబు, మొయ్యలేకపోతున్నాయి. వాళ్ళు తెచ్చింది మొత్తం దోచుకున్నారు. వాళ్ళు వచ్చింది వీళ్ళని దోచడానికి. దేవుని మీద ఆధారపడగా వీళ్ళు వాళ్ళని దోచాడు. ఈరోజు నీ ఇంటికి వచ్చింది అది నిరుత్సాహముతో వచ్చిందేమో, నిరుత్సాహం అనే శత్రువు నీ దగ్గరకు వచ్చిందేమో, అపజయం అనే శత్రు నీ మీదకి వచ్చిందేమో, రోగం అనే శత్రు నీ మీదకి వచ్చిందేమో. నిన్ను దోచుకోవడానికి, నిన్ను దోచుకొని వెళ్ళడానికి. సర్వశక్తి గల దేవుని మీద నువ్వు ఆధారపడితే అది నిన్ను దోచుకోవడం కాదు, దాని దగ్గర ఉన్న విలువైనవి అన్ని నువ్వు దోచుకోబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. అనేక మంది సంతోషాన్ని వాడు దోచుకున్నాడు, అనేక మంది ఐశ్వర్యాన్ని వాడు దోచుకున్నాడు, ఆత్మలను దోచుకున్నాడు. మనం తిరిగి వాడి దగ్గర దోచుకోబోతున్నాం. నజరేయుడైన యేసు నామములో నీ దగ్గర నుండి నష్టమైపోయింది ఏదైనా నువ్వు తిరిగి పొందుకోబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆమేన్ అనాలి. ఏ వ్యక్తి అయినా లోయ అనుభవం గుండా వెళ్ళాడా, ఏ వ్యక్తి అయినా లోయ అనుభవం గుండా వెళ్ళాడా, దానికి అర్థం ఆ లోయలో ఏదో ఆశీర్వాదం ఉంది గనక. ఈ రోజున నువ్వు ఏ లోయ గుండా వెళ్తున్నావో భయపడద్దు. ఏదో గొప్ప గని అక్కడ ఉంది, ఏదో గొప్ప వజ్రం అక్కడ ఉంది, ఏదో గొప్ప అభిషేకం దాగబడి ఉంది, ఏదో గొప్ప తలంతు దాగబడి ఉంది. లోయలోకెళ్ళిన నువ్వు ఒట్టి చేతులతో రావు. బైబిల్ గ్రంథములో ఎవరు ఏ లోయ గుండా వెళ్ళినా ఒట్టి చేతులతో బయటికి రాలా. ఒక దీవెనతో వాళ్ళు బయటికి వచ్చారు, ఒక హెచ్చింపుతో వాళ్ళు బయటికి వచ్చారు, ఒక గొప్ప తరముతో బయటికి వచ్చారు. నిన్ను ఏ లోయ గుండా సాతానుగాడు నడిపించిన ఒక గొప్ప దీవెనతో బయటికి రాబోతున్నా. 2 చేతులు పైకి థ్యాంక్ యూ జీసస్ అని గట్టిగా దేవుడు సంచారం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని ముడుతున్నాడు, ఒక్కొక్కళ్ళ శిరస్సు మీద చేయించుతున్నాడు, ఒక్కొక్కళ్ళ ఉదరం మీద చేయించుతున్నాడు. యేసయ్యా థ్యాంక్ యూ జీసస్ అనండి, అనండి. హల్లెలూయా. తమ్ముడు, నువ్వు ఏ లోయలో గుండా వెళ్ళినా, చెల్లి ఏ లోయ గుండా వెళ్ళినా, నువ్వు అది
ఒక దీవెనతోనే బయటికి రాబోతున్నా. హల్లెలూయా. ఎన్ని రోజులు? హల్లెలూయా. 3 పగలు 3 రాత్రులు. అసలు అది ఏం దోచుకోవటం నాకు అర్థం కావట్లా. ఆర్ యు రెడీ? 3 రోజులు దోచుకున్నాక యెహోషాపాతు అన్నాడు, చాలా అన్నా మొయ్యలేకపోతున్నాం అన్నా, రండి 4వ దినమున. ఏ దినమున అంటే ఎన్ని రోజుల తర్వాత? 3 రోజుల తర్వాత. ఆన్ ద 4th డే. ఎన్నో రోజున? 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. అంటే ఈ లోయకి వేరే ఏదో, కానీ అక్కడ స్తుతించగానే పేరు, ఆ పేరు ఏంటి తెలుసా? టెకోవా వ్యాలీ. TEKOA, టెకోవా, ద వ్యాలీ ఆఫ్ టెకోవా. టెకోవా వ్యాలీ అంటే శ్రమల లోయ, కష్టం లోయ. ఇక్కడ స్తుతించగానే పేరు మారిపోయింది అంతే. స్తుతించేవాడు అడ్రస్ మారిపోద్ది, స్తుతించేవాడి పేరు మారిపోద్ది. హల్లెలూయా. స్తుతించిన దావీదు పేరు మారలేదు, కానీ ఆయన అడ్రస్ మారిపోయింది. గొర్రెల కాపరి రాజు, అడవి సింహాసనం, అడవి యెరూషలేము, బెరాకా లోయగా దేవుడు మార్చేశాడు. ఆన్ ద 4th డే దేవునికి స్తోత్రాలు చెల్లించారు. హల్లెలూయా. ఏంటిది? చుట్టూ దోచుకునే ఉన్నాయి. ఏంటిది? మామూలు లూటా. అందులో మోయాబీలది, అమోనీలది, సేరు మొత్తం దూచేసుకుంటే చుట్టూ డబ్బులు ఉన్నాయి అనుకో, సుతిస్తావా ఏడుస్తావా? చూసారా మా అమ్మలో శుతిచ్చేస్తా. ఇలాంటి వాళ్ళందరూ ఎదురు కూర్చోవాలమ్మా మీరు. హల్లెలూయా. శుతిచ్చేస్తాం. మరి ఎందుకు శుతించం? మరి చుట్టూ మొత్తం దోచుకునే మొత్తం ఉన్నాయి. పాట పాడమనక్కర్లా ఇప్పుడు. గుండె నిండా నువ్వుంటే నాకు సింహ పిల్లలు అని నేను పాడండి 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 అనక్కర్లా. నా దేవుడు నిన్ను స్తుతించడానికి ఒక కారణం దయచేయనుగా. ఒక మాట మీరు గమనించండి. ఈ దోచుకోవడానికి ఉన్న ఏకైక కారణం, దీని ముందల వాళ్ళు స్తుతించారు. వేదనలో స్తుతించగలిగిన వాడు దీవెనలో స్తుతించగలడు. దుఃఖములో స్తుతించగలిగిన వాడు హెచ్చింపులో స్తుతించగలడు. పతనములో స్తుతించగలిగిన వాడు ఉన్నత స్థానంలో స్తుతించగలడు. దీన స్థితిలో స్తుతించలేకపోతే ఉన్నత స్థితిలో కూడా స్తుతించలేవు. పతన స్థితిలో స్తుతించలేకపోతే హెచ్చింపులో కూడా స్తుతించలేవు. ఎవరు తెలవని సమయంలో నువ్వు స్తుతించలేకపోతే దేవుడు నిన్ను ఉన్నత స్థానం ఇచ్చిన నువ్వు స్తుతించలేవు. 10 రూపాయల జీతం వచ్చినప్పుడు రూపాయి దశం భాగం ఇవ్వలేకపోతే 1,00,000 రూపాయలు వచ్చిన దశం భాగం ఇవ్వలేవు. గుండె లాబడ్డా బల్లా బడ్డా బల్లా బడ్డా 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 డబ్బు 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 డబ్బు. హల్లెలూయా. ఫస్ట్ నువ్వు చిన్న దాంట్లో ఇవ్వగలిగితేనే పెద్దదాన్ని ఇవ్వగలవు. ఒక ఆయన అంటున్నాడు, దేవుడు నాకు 1,00,000 రూపాయలు ఇమ్మను. నాకు అలాంటి అంటే నాకు తెలుసు దేని గడి పట్టాడు రా బాబు అని. ఎలాగ ఇలా కొంతమంది సరిగ్గా మాట్లాడు అంటుంటారు. వెంటనే అనుకోవాలి గొప్ప తేడారా ఇవనుకోవాలి. కొంతమంది అబ్బాయిలు కూడా అంటారు. వెంటనే అబ్బో వీడు నంబర్ 1 తేడారా అనుకోవాలన్నమాట. వాళ్ళకి చెప్పకూడదు, మనసులో అనుకోవాలా. అందుకే పాము వలే. ఆ వాక్యం మాత్రం సూపర్. ఆర్ యు రెడీ? నువ్వు నీ దుఃఖంలో స్తుతించలేకపోతే నువ్వు లోయ గుండా వెళ్తున్నావంటే ఏదో పొందుకోబోతున్నావని. అందువలన లోయలో ఏం చేయాలి? వీళ్ళు స్తుతించక ముందు టెకోవా లోయలో ఏం చేశారు వాళ్ళు? తద్వారా ఏ లోయ వచ్చేసింది? అడ్రస్సే మార్చిపడేశాడండి బాబు. ఏమండి, వీళ్ళు స్తుతిస్తుంటే
వాళ్ళ ముగ్గురికి అర్థం కావట్లా, ఎందుకు వాళ్ళు శుతిస్తున్నారు, ఎందుకు శుతిస్తున్నారు ఏమండి. మన ఇలా చప్పట్లు కొట్టి కేకలు పెడతాం కదా, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, ఏంట్రా ఆయన ఏదో చెప్తాడు వీళ్ళు వాళ్ళేలు అంటారు ఏంట్రా. నిజమండి, మన గురించి ఏమనుకుంటారు తెలుసా. ఒక ఆయన అంటున్నాడు, ఏంటయ్యా కేకలేంటి, ఆ చప్పట్లేంటి, అన్ని చర్చీలు చూడు ఎంత ప్రశాంతం ఉంటుందో, మీదేంటయ్యా బాబు, ఇదేంటి అసలు ఏం హల్లెలూయా, అసలు ఏంటి మాకు ఏం అర్థం కాదు, వచ్చినాక అర్థమైద్ది. ఆర్ యు రెడీ? ఆమేన్, హల్లెలూయా. మన మందిరములో చచ్చిపోయిన యేసే బొమ్మ కాదు, ఇక్కడ జీవం కలిగిన యేసే ఉన్నాడు ఇక్కడ. ఆర్ యు రెడీ? ఒక ఆయన అంటున్నాడు, మీరు ఇక్కడ చప్పట్లు కొడుతుంటేనంట అక్కడెక్కడో ఉన్న అంకుల్ గారికి గుండె ఇలా ఇలా అంటున్నారు. మన ఆయన ఏంటిది, మనం ఎక్కడ శుద్ధిస్తుంటే కిలోమీటర్ దూరంలో ఉన్న అంకుల్ గారికి గుండె అంట డుక్ డుక్ అంటుందంట. ఆయన మరి 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 మాకెంత కొట్టుకోవాలా, మనకెంత కొట్టుకోవాలి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున నీ పరిస్థితులు స్తుతించడానికి ముందడిగివే, నీ టెకోవా లోయలో స్తుతించడానికి ముందడిగే, అది బెర్రాకా లోయగా మార్చేస్తాడు, స్తుతి లోయగా మార్చేస్తాడు. వీళ్ళు స్తుతిస్తుంటే అక్కడ ఏం పుట్టిందో నాకు అర్థం కావట్లేదండి. మనం స్తుతిస్తుండగా మనకు కనపడకుండా ఏదో జరుగుతుంది, అది మనకి తెలవట్లా. అమోనీలకు అర్థమవుతుంది, మోయాబీలకు అర్థమవుతుంది, సేయీరు మనిమలకు అర్థమవుతుంది. మనం ఇక్కడ స్తుతిస్తుండగా కొన్ని శక్తులకు అర్థమవుతుంది, మనం ఒక వట్టి కేకలుగా కనబడుతున్నాయి. కొన్ని రోగ శక్తులకు అర్థమవుతుంది, కొన్ని పాపపు శక్తులకు అర్థమవుతుంది, భ్రాంతి శక్తులకు అర్థమవుతుంది, మాంత్రిక శక్తులకు అర్థమవుతుంది. ఈ దేవుని పవర్ ముందల నేను నిలబడలేనురా అని. గర్భఫలము లేకుండా చేస్తున్న శక్తి మీద అర్థమవుతుంది. మీకు తెలుసండి, నిన్న ఆదివారం ఒక తమ్ముడు సాక్ష్యం ఇస్తున్నాడు 4వ ఆరాధనలో. వాళ్ళ భార్యకి కలిగిన ఫాలోపియన్ ట్యూబ్స్, అంటే అక్కడ నుండి అలాగెళ్ళి గర్భసంచికి వెళ్తుంది, ఆ ఫాలోపియన్ ట్యూబ్స్ 2 బ్లాక్ అయిపోయినాయి. ఆపరేషన్ చేయాలన్నారు. అన్న ప్రార్థన పండగలో స్టార్టింగ్ నుండి వచ్చేసారు, అంతే నిన్న రిపోర్ట్ అందిస్తున్నారు, ఫాలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ అయిపోయినాయి అని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు రెడీ? కొన్ని రోగ శక్తులు భయపడుతున్నాయి, ఆత్మహత్య శక్తులు భయపడుతున్నాయి, నీ భర్తని ఇంట్లో ఉండనీయకుండా ఊరంతా తిప్పుతున్న శక్తులు భయపడుతున్నాయి, నీ భార్యని ఇంటిలో నమ్మకంగా ఉండనీయకుండా చేసే దురాత్మ శక్తులు భయపడుతున్నాయి, నీ పిల్లలు నీ ఇంట్లో ఉండనీయకుండా చండాలం చేస్తున్న దురాత్మ శక్తులు భయపడుతున్నాయి. మీకు తెలుసండి, స్తుతిస్తుండగా వాళ్ళకాళ్ళు కొట్టేసుకుంటున్నారు. వాళ్ళు అస్సలు బుర్ర గొక్కోవాలా మరి ఏం చేయాలో అర్థం కాల ఒక్కొక్కడికి. ప్రైజ్ ది లార్డ్, బెరాకా లోయ. ఆర్ యు రెడీ? 1797 సంవత్సరం నెపోలియన్ తన సైన్యముతో ఆస్ట్రేలియా దేశంలో ఉన్న ఫెల్డ్రిక్ అన్న పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి, ఆ ప్రాంతాన్ని స్వాధీనపరచుకోవడానికి నెపోలియన్ సైన్యం 1797 సంవత్సరం ఆస్ట్రేలియాలో ఉన్న ఒక ప్రాంతాన్ని స్వాధీనపరచుకోవడానికి వెళ్తుండగా అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారు, వైట్ జెండా చూపెడదాం, తెల్ల జెండా చూపెడదాం. తెల్ల జెండా చూపెడితే దానికి అర్థం ఏంటి? ఏంటమ్మా? సరెండర్ అయిపోతానా, ఇక మీతో యుద్ధం చేయం, మేమందరం లోబడిపోతాం అని తెల్ల జెండా పైకెత్తబోతుండగా అక్కడ ఉన్న పాస్టర్ గారు నిలబడ్డారు. ఆ రోజు నెపోలియన్ వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చిన రోజు ఏ రోజు తెలుసా? ఈస్టర్ పండగ రోజు. ఆ ఫాదర్ గారు ఏమన్నారంటే, ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, ఇది
ఈస్టర్ పండగ రోజు ఏ దేవుడైతే శత్రువు తలను చేతగొట్టాడో, మరణం నుండి జయించాడో, నెపోలియన్ సైన్యం మీద మనకు విజయం ఇస్తాడు. చర్చ్ బెల్స్ రింగ్ చేయండి అన్నారు. ప్రార్థనా మందిర గంటలో అందరూ ఏమంటారు దాన్ని, మోగించండి అన్నారు. ఏమన్నారు? మోగించండి అన్నారు. ఏమండి, ఇప్పుడు చర్చీల పైన ఏమి లేవు, చాలా తక్కువ. ఒక 20 సంవత్సరాల క్రితం మా చిన్నప్పుడు అబ్బో అన్ని చర్చీల పైన గంట ఉండేది, టాంగ్ టాంగ్ అని కొడుతుండేవాళ్ళు. అలాగ ఉన్న ఆ ప్రాంతములో ఉన్న వాళ్ళందరూ కలిసి ఆ గంట మోగించడం ప్రారంభించారు. గంట మోగిస్తుంటే నెపోలియన్ సైన్యం లోనకెళ్ళలేకపోయింది. ఏం జరుగుతుందా అర్థం కాల. ఆ రోజున నెపోలియన్ సైన్యం లోనకి రాకుండా నా దేవుడు వాళ్ళకి విజయం అనుగ్రహించాడు. అలెగ్జాండర్ చక్రవర్తి ఒక రాజు మీద ముట్టడి వేస్తున్నాడు. ఆ రాజుకి అర్థం కాల, ఇక నేను జయించలేను, ఆయన ముందల జయించలేను అనగా ఆయన ఒక చర్చిలోనికి వెళ్ళి తలుపులు మూసేసి కిటికీలు వేసుకొని సాష్టాంగపడి ఒక ప్రార్థన చేశాడు. యెహోషాపాతు చేసిన ప్రార్థన, నువ్వే నా దిక్కయ్యా, నా సైన్యం చిన్నది, ఆయన సైన్యం పెద్దది అని ప్రార్థన చేయగా చరిత్ర చెప్తుంది, మంచు గోడ వలన అలెగ్జాండర్ లోనకి రాక తిరిగి వెళ్ళిపోయాడంట. ఈ పగటి వేళ మన స్తుతుల్లో శక్తి ఉంది. బైబుల్ మాత్రమే కాదు, మన జీవితంలో మళ్ళా రీఆపరేట్ చేయగలిగిన వాడు, మరలా మన జీవితంలో చేయగలిగిన వాడు ఆయన. ఆర్ యు రెడీ? మన ఒకటో పాయింట్, మన దేవుడు లోయల్లో కూడా దేవుడే. మన ఒకటో పాయింట్, మన దేవుడు లోయల్లో కూడా దేవుడే. చెప్పండి మన ప్రసంగం ఒకటో పాయింట్, మన దేవుడు లోయల్లో కూడా దేవుడే. 1 రోజుల గ్రంథం 20వ అధ్యాయం 28వ వాక్యం నాతో పాటు చెప్పండి. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, సిరియన్లు యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకొందరు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించదను. ఏమనుకుంటున్నారు తెలుసా సిరియన్లు? ఈ యెహోవా దేవుడు కొండలపైన ఏమన్నా కార్యక్రమం చేస్తేనే దేవుడు కానీ ఎక్కడ దేవుడు కాదు, లోయల్లో దేవుడు కాదు. అంటే ఈ దేవుడు కొండలపైనే ఏమన్నా కార్యాలు చేయగలడు, కానీ ఎక్కడ చేయలేడు. అంటే మన దేవునికి ఏ ప్లేసే కలిసి వస్తుంది, కొండ ప్లేసే కలిసి వస్తుంది. ఏ ప్లేస్ కలిసి రాదు, లోయ ప్లేసు కలిసి రాదు. దేవుడు అన్నాడు, వాళ్ళకి నేను చూపెడతా, వాళ్ళకి నేను చూపెడతా, కొండలపైనే కాదు లోయల్లో కూడా నేను దేవుడు అని రుజువుపరుస్తా. ఎందుకు తెలుసా సిరియన్లు అలాగ అనుకుంటుంది దేవుడు కొండలపైన చేయగలడని? అబ్రహాము ఏ కొండపైకి ఎక్కాడు? మోరియా కొండపైన. అక్కడ దేవుడు ఏం చేశాడు? సహాయం చేశాడు. అందువలన ఆయన కొండలపైనే దేవుడు. మోషే 2 చేతులు పైకెత్తాడు. ఎక్కడ? కొండపైన. విజయం వచ్చిందా లేదా? యెహోషువ సైన్యానికి దేవుడు విజయం ఇచ్చాడు. అది ఎక్కడే? దావీదు గొల్యాతును చంపాడు, దేవుడు విజయం ఇచ్చాడు. అది ఎక్కడే? ఈ దేవుడికి ఎక్కడ కలిసి వస్తుంది? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. అది ఎక్కడ? గొల్గోతా కొండలో మరణించాడు. అది ఎక్కడ? సమాధిలోని తిరిగి లేచాడు. అది ఎక్కడ? ఈ అన్నీ ఎక్కడే? కానీ ఈయనకి లోయలో అయితే కలిసి రాదు, కానీ సర్వశక్తి గల దేవుడు అయితే మీరు లోయల్లో యుద్ధం చేయండి అన్నాడు. అసలు కొండపైన షాట్ కన్నా లోయలో ఉన్న షాటు, ఇక నేను చెప్పను, ఒక మాట అంటారు అందరికి, నేను చెప్పను. అయ్యి దెబ్బకి ఒక్కొక్కడికి కళ్ళు తిరిగిపోయింది అంతే.
అప్పుడు మోకాలోంచి అన్నారు, నువ్వు ఎక్కడవైనా దేవుడివేనయ్యా. కొండైనా కలిసి వచ్చేటట్టు చేస్తావు, లోయైనా కలిసి వచ్చేటట్టు చేస్తావు, నేను అపార్ట్మెంట్లో ఉన్నా కలిసి వచ్చేటట్టు చేస్తావు, నేను ఏ మూల ఉన్నా కలిసి వచ్చేటట్టు చేస్తావు, రోడ్డు సోల ఉన్నా. ఏ సోలా? మన చర్చి మొత్తం రోడ్డు సోలే. అటేపు నుండి వస్తే రోడ్డు సోల, ఇటేపు నుండి వస్తే రోడ్డు సోల, అటేపు నుండి వస్తే రోడ్డు సోల. రోడ్డు సోల సెంటర్లో ఉన్నాం మనం అక్కడ. హల్లెలూయా. రోడ్డు సోల అని చీప్ రేట్లు వస్తాయి. రోడ్డు సోల అని చీప్ రేట్లు 40 లక్షల రూపాయలు 20 లక్షలకు వస్తాయి. అలాంటి వాళ్ళు అందరూ తొందర కొనుక్కోండి. మిగతా 20 లక్షల మందిరానికి స్థలాన్ని స్పాన్సర్ చేయండి. అమ్మా ఆమె దానికి ఆమెనట్లా బ్యాంకులో వేసుకుంటాం కానీ చర్చికి ఇచ్చేస్తామా అని. అది రెడీ. హల్లెలూయా. రోడ్డు సోల బిల్డింగ్లు కొనుక్కోండి. మొన్న ఒకటి వచ్చింది, 60 లక్షల రూపాయలంట 30 లక్షలకి ఇచ్చేస్తున్నారు. ఒక ఆయన నా దగ్గరికి వచ్చి అన్నాడు, అన్న ఇది కొనుక్కోవచ్చు అన్న. కంగారు పడి కొనేసుకో అన్న. రోడ్డు సోల కాదు, ఏ సోలున్నా. మన దేవుడు రోడ్డు సోలు ఉంటే వణికిపోయేవాడు కాదు ఆయన. ఈ భూమి ఆయనది, భూమియు దాని సంపూర్ణత యెహోవా వశం. హల్లెలూయా. కొండ ఆయనది, లోయ ఆయనది, సముద్రం ఆయనది. అవకాశం ఉంటే సముద్రంలో కట్టుకునే అవకాశం ఉంటే కట్టు. ఓపెనింగ్కి నన్ను పిలువు, వస్తా. నదిలో కట్టుకునే అవకాశం ఉంటే కట్టు, వస్తా. కృష్ణా నది సెంటర్లో కట్టుకుంటావా, కట్టుకో, వస్తా. ఏ సోలైనా నా దేవుడి కార్యం చేయగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లే. ఈ రోజున ఏ ఇల్లు అయితే నీకు కలిసి రావట్లేదు, యేసు నామములో నీకు కలిసి వచ్చును గాక. నా దేవా, ఆ ఇంటి మీద ఉన్న ఏ ఉగ్రత అయినా, నేను ఈ అందించే నీ బిడ్డగా అందించే ఈ వాక్యం వాళ్ళ ఇంట్లో రుజు అవ్వడానికి యేసు నామములో ఇల్లు కలిసి వచ్చును గాక, దీవెనకరంగా ఉండను గాక. మీ మందిరం ప్రపంచంలో ఎక్కడ లేని ఒక ఆత్మ ప్రవాహానికి నడిపించండి, స్థిరపరచండి దేవా. మా కుటుంబం మేము చూడాలి, మేము అందరం చూడాలి. ఆర్ యు రెడీ? హల్లెలూయా. మేము అద్దింట్లో ఉండేవాళ్ళం ఎక్కువ కాలం. ఏసే కృపలో కొద్దిగా సంవత్సరాల నుండి సొంత ఇంట్లో ఉంటున్నాం. ఎక్కడ కూడా సొంత ఇంట్లో అద్దింట్లో మమ్మల్ని ఎక్కువ కాలం ఉండిచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే మా నాన్నగారు మా అమ్మగారు ఎవరు? పాస్టర్. మేము పాస్టర్ల పిల్లలం. ఏమని వాళ్ళు తెలుసా? అమ్మ వాటర్ ట్యాంక్ నీళ్ళు అయిపోతున్నాయి, కరెంట్ ఎక్కువ కాల్ చేస్తున్నారు, అమ్మో వద్దు వద్దు. అసలు వాళ్ళు సొంత ఇల్లు ఫోజు కొడతారండి. వాళ్ళు ఏదో పెద్ద ఈ ప్రపంచం అంతా వాళ్ళ చేతిలో ఉన్నట్లుగా. ఒక ఆమె ఉండేదండి, ఓనరమ్మ. ప్రతిరోజు గుమ్మం తొడవాలా, ప్రతిరోజు తలుపు తొడవాలా, ప్రతిరోజు ఆ కిటికీకి ఓసలు ఉంటాయే ఆ ఓసలు కూడా తొడవాలండి. నేను అనుకున్నా, నీకు ఇల్లున్నంత మాత్రాన ఇంత టార్చరా ఏంటండి బాబు? అసలు చుక్కలు కనబడిపోయి నాకు. నమ్మండి, ఒక ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళగానే 3 నెలల తర్వాత ఓనరం వచ్చి అంటది, ఇల్లు ఖాళీ చేసేయండి అంది. నాయనో, మా అమ్మ నాన్న కాదు భయం, ఫస్ట్ నాకు భయం. ఆ సామాన్లు మొయ్యాలా, మా తమ్ముడు చెల్లి చిన్నపిల్లలాళ్ళు, ఇది ఎవడ పడతాడరా నాయన. నేను ఆ ఓనరమ్మతో అన్నాను, ఆంటీ గారు కొంచెం అద్దె పెంచండి అన్నా. అంటే మా అమ్మ అంటుంది, నువ్వు కట్టు, నువ్వేదో పెద్ద సంపాదించేసినట్టుగా అద్దె పెంచాను అంటావేంటి, నువ్వు కట్టెళ్ళి. అమ్మా, ఏంటండి మీరేమంటారు? సామాను పోయలేక. నాయనో దేవా, అద్దెలున్న వాళ్ళందరికీ సొంత ఇల్లు వచ్చును గాక.
దేని బిడ్డలారా, సొంత ఇల్లున్నాయా వాండరమ్మలు, మరి అంత పోసి ఇవ్వకండి. అంటే దానికి అర్థం వాళ్ళ ఇల్లు అంతా మేకులు కొట్టేమని కాదు దానికి అర్థం. ఆ ఓనర్ గారు కష్టపడి కట్టుకున్నారండి, మీరు దాన్ని పాడు చేయకండి ఏమండి, పాడు చేయకండి. మళ్ళీ ఆంటీ గారు నాక చూస్తున్నారు, ఏంటి నిన్న వారమే గృహప్రవేశం చేసావా? ఆర్ యు రెడీ? సొంత ఇల్లు కలిగిన వాళ్ళకి ఇంకొక 2 ఇల్లు దేవుడు ఇచ్చును గాక. నేను అనేది చెప్పనా, వచ్చింది ఇల్లు మారిపోయింది అంది. ఇల్లు మారిపోయింది అంటే వాళ్ళ బంధువులు మన చర్చికి వస్తారు, వాళ్ళతో చెప్పాం వెళ్ళి, మా అమ్మ నాన్నగారు చెప్పలా, నేనే వెళ్ళి చెప్పా. ఈ బాధ ఎవడ పడతాడు బాబోయ్ అని చెప్పి నేను వెళ్ళి చెప్పాను. ఆంటీ గారు కనుక్కోండి, అసలు ఏమన్నా అద్దె పెంచాలా ఏమన్నా కనుక్కోండి, ఎందుకు ఇలా ఖాళీ చేయమంటున్నారు, ఏం అర్థం కావట్లేదంటే మన మందిరానికి వచ్చి ఆంటీ గారు ఆ ఓనరమ్మతో మాట్లాడారు. ఏమండి పాస్టర్ గారు వాళ్ళు కరెక్ట్గా అద్దె కడతారండి, మరి ఎందుకని మీరు ఖాళీ చేపిస్తున్నారు? అద్దె అంట అలా అమ్మ నాన్న చెప్పలేదు కానీ బాబు చెప్పాడు అద్దె కొంచెం పెంచుకోమని. నేను కాదుగా కట్టేది, అద్దె కొంచెం పెంచుకోమని చెప్పారు, అందువలన దయచేసి వాళ్ళని ఖాళీ చేయొద్దంటే ఆమె ఏమంటుంది తెలుసా, మాకు చెప్పని సీక్రెట్ మన చర్చి ఆమెకి చెప్పింది. ఆమె ఏమనుకుంది, మనకు చెప్పరనుకుంది. అసలు ప్రపంచంలో ఒక అమ్మాయికి తెలిసిందంటే కళ్ళు మూసుకొని నువ్వు ప్రపంచమంతా తెలిసిపోయిందని తెలుసుకోవచ్చు. దాంట్లో పెద్ద ఈటీవీ మా టీవీ అక్కర్లా, అర్థమైందా? అందుకే యేసు ప్రభు వారు సిలువలో మరణించి 3వ రోజు తిరిగి లగ్గానే ఫస్ట్ అమ్మ మీరు రండి అమ్మ, ఏసై తెలుసు ఆ పేతురు చెప్తే ప్రపంచంలో ఒకటి చెప్పడరా బాబు అని చెప్పి, ఇట్రా నాన్న అమ్మా నేను లేచానని చెప్పు చాలు, అంతే అయిపోయింది, బంటేశారు అంతే. ఆమేన్ హల్లెలూయా. ఒక స్త్రీకి ఏమన్నా విషయం తెలిసిందా, అది భార్య అవనే చెల్లవనే అక్క అవనే, దానికి అర్థం ప్రపంచం అంతా తెలిసిపోయిందని గ్యారంటీ, సంతకం పెట్టేశా. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆ ఆంటీ గారు ఏం చేశారు తెలుసా, మాకొచ్చి చెప్పారు ఆ సీక్రెట్ ఏంటి తెలుసా, బాబు మీరు వాళ్ళ ఇంటికి వచ్చిన కానుండంట మీరు ర్యాలీ సైకిల్తో వచ్చారు, ఇప్పుడు హమారా బజాజ్ చేత కొన్నారు, స్టార్ట్ అయితే ఆగదు, ఆగితే స్టార్ట్ అవ్వదు, అది చేతకు స్కూటర్ కొన్నారు, 2 మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, ఫ్రిడ్జ్ కొన్నారు, మీ అమ్మగారికి పట్టు చీర లేదు, ఒక్క 3 నెలల్లోనే 2 పట్టు చీరలు ఇచ్చాడు. ఎవరో ఒక ఆమె వచ్చి ఇచ్చింది, మనకేం తెలుసు. వాళ్ళ పెద్ద అబ్బాయి కాలేజీకి వెళ్ళేవాడు కాదంట, ఇప్పుడు వచ్చిన కాడ నుండి రోజు ఉదయం సాయంత్రం వెళ్ళిపోతున్నాడు. మా దీవెనలన్నీ కొట్టుకెళ్ళిపోతున్నారు ఇల్లు, అందువలన ఖాళీ చేయండి. మేమనుకుంది తెలుసా, ఆ ఇంటిలో మేము వెళ్ళినందువలన ఏదో కలిసి వచ్చిందని. ఆ మాట తెలవగానే ఆంటీ గారు ఖాళీ చేసేస్తాంలేండి అన్నాను. ఖాళీ చేసాం, మీరు నమ్మండి. ఆమె మళ్ళా 2వ నెల అక్కడికి వెళ్ళింది, కలిసి రావటం కాదు, ఉన్నది మొత్తం పడిపోతుంది కింద. వెంటనే ఆంటీ గారు నా చేయి పట్టుకుని అన్నారు, నన్ను క్షమించు బాబు అన్నారు. ఎందుకు క్షమాపణ, మొత్తం కబోర్డ్ అంతా మోపించావుగా, మొత్తం సర్దేటట్టు చేసావుగా, మా నాన్నగారు హౌస్ సిస్టింగ్కి వెళ్ళిపోతారుగా, నేనే బుక్ అయిపోయేది కదా, సర్దు అంటే ఏం సర్దుతాం ఎక్కడ, దేవునికి స్తోత్రం హల్లెలూయా అని అన్న. ఏ క్షమాపణ కాదు, నాకు సొంతలు వచ్చి తండ్రి ఈ బాధపడలేదు నాయన. ఆర్ యు రెడీ? ఆంటీ చెప్పిన సంఘటన, ఆ మాట చెప్పి ఏం చెప్పింది తెలుసా, నానా ఒకటి నేను అనుకున్నా మీరు మా ఇంటికి రావడం వలన కలిసి వచ్చిందని, తర్వాత అర్థమైంది నేను అదే ఇంటికి వెళ్ళగా మా ఇల్లు కాదు విశేషం, మీ దేవుని యొక్క విశేషం. కొండపైన దేవుడే, లోయలో కూడా దేవుడే. మనందరి జీవితంలో ప్రతి ఒక్కరం ఒక్కొక్క లోయ గుండా వెళ్తాం. మన 1వ పాయింట్లో కొంతమంది భక్తులు కొన్ని లోయల గుండా వెళ్ళారు. 1వ పాయింట్లో మన 1వ పాయింట్, మన దేవుడు లోయల్లో కూడా దేవుడే. ఎలా లోయ, గడి చెప్పండి, ELAH ఎలా లోయ.
మీరు 2 సామ్యుయేలు గ్రంథం 17వ అధ్యాయం 1వ వాక్యం 17వ వాక్యం అవన్నీ చదవండి. ఎలా లోయ కనబడుతుంది, ఎలా లోయలో ఉన్న ప్రత్యేకత. ఆ లోయలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ రోజున నువ్వు ఆ ఎలా లోయలో గుండా వెళ్తున్నావా? ఎలా లోయలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, మీ అన్నయ్యనికి సాయం చేయాలి, ఆయన సాయం చేయడు. మీ అక్కనికి సాయం చేయాలి, అక్క సాయం చేయదు. మీ చెల్లినికి సాయం చేయాలి, చెల్లి సాయం చేయదు. మీ తండ్రికి సాయం చేయాలి, తండ్రి సాయం చేయడు. చెల్లినికి సాయం చేయాలి, చెల్లినికి సాయం చేయదు. నాయకులకి సాయం చేయాలి, నాయకులకి సాయం చేయలేదు. అటువంటప్పుడు కృంగిపోతాం. ఎందుకా ఈ ఇంట్లో నేను ఉంటున్నా, ఎందుకా ఈ కుటుంబంలో నేను ఉంటున్నా, ఎందుకా నేను ఇక్కడ ఉంటున్నా, ఇలాంటి దానికోసమేనా నేను ఇక్కడ ఉండేది, ఉండబుద్ధి అవ్వదు. అది ఎలా లోయ. అటువంటి ఎలా లోయలో కూడా నా దేవుడు నీకు దేవుడే. ఇప్పుడు ఆమేననాలి. ఆ ఎలా లోయలో నిన్ను కృంగిపోయినవాడు, చచ్చిపోయేడు చేయనివాడు, నేను నీతో ఉన్నానని రుజువుపరిచి అక్కడ స్తుతులు, ఆ ఎలా లోయలో స్తుతులు బయటకు వచ్చేటట్టు చేయగలడు ఆయన. హల్లెలూయా. దావీదు ఇటు పక్కన ఆ దేవుడు మహాకృపలన ఇశ్రాయేల్ దేశానికి మన మందిరం నుండి వెళ్ళాం కదా, మేమందరం ఆ ఎలా లోయ చూసాం. ఇప్పుడు కూడా ఈ బైపాస్ రోడ్ దగ్గర, బైపాస్ రోడ్ అని ఉంది చూసారా, అలా ఎలా వ్యాలీ దగ్గర ఒక బోర్డు ఉంటుంది, ద వ్యాలీ ఆఫ్ ఎలా, ద వ్యాలీ ఆఫ్ ఎలా, ఎలా వ్యాలీ. అటేపు కొండ, ఇటేపు కొండ, మధ్యలో లోయ. ఇటేపు కొండ, ఇటేపు కొండ, మధ్యలో లోయ. అటేపు ఫిలిస్తీన్ల దేశం సైన్యం, ఇటేపు ఇశ్రాయేలు ప్రజలు. ఈ ఎలా లోయలో సౌలు రాజు, సౌలు సైన్యం 40 పగళ్ళు 40 రాత్రులు సవాల్ చేస్తున్నాడు. ఎవ్వడు కూడా నిలబడట్లా. సౌలు రాజు నిలబడాలి, సౌలు రాజు నిలబడట్లా. తన 3 పిల్లలు నిలబడాలి, నిలబడట్లా. తనతో పాటు ఉన్న వాళ్ళు నిలబడాలి, నిలబడట్లా. తన సైన్యం వాళ్ళు నిలబడాలి, సైన్యం వాళ్ళు నిలబడట్లా. ప్రజలందరూ కొండపైన ఉన్నారు, వాళ్ళు కృంగిపోతున్నారు. అయిపోయింది అనుకుంటున్నారు. ఇక అయిపోయింది అనుకున్నప్పుడు సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు తన ప్రజలతో మాటేస్తున్నాడు. రాజు నిలబడలేనంత మాత్రాన, వాళ్ళ 3 పిల్లలు నిలబడలేనంత మాత్రాన, ఇశ్రాయేలు సైన్యం నిలబడలేనంత మాత్రాన ఈ ఎలా లోయలో మీరు ఓటమి చూడరు. నేను ఇంకొకరిని ఏర్పాటు చేయబోతున్నా. ముక్కు ముఖం తెలవని వ్యక్తిని, ప్రఖ్యాతి లేని వ్యక్తిని, విలువ లేని వ్యక్తిని, గుర్తు తెలవని వ్యక్తిని, పేరు అడ్రస్ లేని వ్యక్తిని మీకోసం నిలబెట్టబోతున్నా. ఈ రోజున ఎవరైతే నీ ఎలా లోయలో నిలబడాలో వాళ్ళు నిలబడకపోతే, పేరు లేని వ్యక్తిని, ఘనత లేని వ్యక్తిని, నువ్వు నిష్ప్రయోజనం అనుకున్న వ్యక్తిని నిలబెట్టి నీ ఎలా లోయలో విజయం ఇవ్వబోతున్నాడు. అక్కడ ఒక ఆయన వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడికి ఒక ఆయన వచ్చాడు. ఎవరు ఆయన? గట్టిగా చెప్పండి. దావీదు వచ్చాడు. నేను దావీదు రాగానే ఏమన్నా తెలుసా, నీ పేరేంటి? ఆయన పేరు కూడా తెలవదు. మీ నాన్న పేరేంటి? అలా నాన్న పేరు కూడా తెలవదు. ఆయన అడ్రస్ తెలవదు. అటువంటి ముక్కు ముఖం తెలవని ఒక వ్యక్తి నిలబడి, ఎలా లోయలో నిలబడి అఖండ విజయాన్ని దేవుడిచ్చాడు. ఈరోజు నజరేయుడైన యేసు నామములో నువ్వు ఈ లోయ గుండా వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఎవరైతే నిలబడాలో వాళ్ళు నీ కోసం నిలబడట్లా. ఈ ఎలా లోయ గుండా వెళ్తున్న నువ్వు కృంగిపోవద్దు, వేదన పడద్దు, నలిగిపోవద్దు, చచ్చిపోవద్దు, పారిపోవద్దు. ఒక సహాయం నీకు రాబోతుంది. నీ లోయలో కూడా నేను దేవుణ్ణి అని రుజువుపరచబోతున్నా. మన మందిరానికి ఒక అమ్మ కూతురులు వస్తున్నారు. నాన్నగారు మరణించారు, అమ్మ కూతురులు వస్తున్నారు. వివాహ ప్రాయం దాటిపోతుంది. 5 లక్షలు కట్నం, 7 లక్షలు కట్నం, 15 లక్షలు కట్నం, 20 లక్షలు కట్నం, 25 లక్షలు కట్నం, కానీ ఇవ్వలేని స్థితి. చివరాఖరికి 1,00,000 రూపాయలు. ఒక యవనస్తుడు వాళ్ళ అమ్మ నాన్న వచ్చి, మీరు మాకు 1,00,000 రూపాయలు ఇవ్వండి, కట్నంగా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం.
మీకు తెలుసా, వాళ్ళ అమ్మ దగ్గర ఆ ₹1,00,000 కూడా లేదు. కానీ తెనాల్లోనో ఉయ్యూరులోనో ఉన్న బంధువు మీ అమ్మాయి పెళ్ళికి నేను ₹1,00,000 ఇస్తాను అన్నాడు. అనగానే ఆ మాట నమ్మి నేను ₹1,00,000 ఇస్తానండి, ₹1,00,000 ఇస్తాను, మీరు పెళ్లి చేసుకుంటారా? మేము పెళ్లి చేసుకుంటాం. నిశ్చితార్థం వాళ్ళే చేశారు. రేపటి రోజు వివాహం జరగాలి, ఇంకొక వారంలో వివాహం జరగాలి. ₹1,00,000 ఎవరైతే ఇస్తానన్నారో ఆ బంధువు దగ్గరికి వెళ్ళి, ఏమండి ₹1,00,000 ఇవ్వండి అంటే, నేను ఇప్పుడు ఇవ్వలేను, ఇంకొక నెల తర్వాత నేను ఇస్తా. ఎవరన్నా ఆగుతారండి? ఆ బంధువు దగ్గరికి వెళ్ళింది, ఆ బంధువురాల దగ్గరికి వెళ్ళింది, కనబడిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళింది. కానీ ఎక్కడ ధనం దొరకట్లా. కూతురు చూసింది, నా అమ్మ నా కోసం ఇంత టెన్షన్ పడాలా, నా అమ్మ నా కోసం ఇంత ఏడవాలా, నా అమ్మ ఇంత వేదన పడాలా, నేనే చచ్చిపోతే పోలా అని చెప్పి ఆ రేకుల షెడ్లో ఉన్న ఇనప రాడ్డుకి ఊరేసుకుంటగా అమ్మ తెనాల నుండినో ఉయ్యూరు నుండి వచ్చి తలుపు తట్టగా, ఎవరా అని పాప తలుపు తీసింది. తలుపు తీసి చూడగా అమ్మ ఆ ఉరితాడు సన్నివేశం చూసి అమ్మ ఒక మాట అంది, నీకు పెళ్ళి కాకపోయినా పర్వాలేదమ్మా, నువ్వు ఇలా ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతావు. దేవుని వాక్యం మనం ఎందుకు వింటుంది, ఎందుకు నువ్వు ఆత్మహత్య చేసుకుంటూ పోతున్నావు? అమ్మా నువ్వు ₹1,00,000 తేలేవని లేదు, మన ఇంటి ఎదురు అంకుల్ గారు నా వేదన చూసి ₹500 కట్ట నాకిచ్చి, డబ్బుంటే నాకి, లేకపోతే మీ అమ్మాయి పెళ్ళి ఘనంగా చేసే. ముక్కు ముఖం తెలవని వ్యక్తి, అడ్రస్ తెలవని వ్యక్తి, బంధువు కాని వ్యక్తి, ఎవరైతే ఎలా వాళ్ళ లోయలో నిలబడాలో ఆ సౌలు రాజు నిలబడకపోతే, ముగ్గురు నిలబడకపోతే దావీదుని ఎలా నిలబెట్టాడో, నీ కొరకు నా దేవుడు ఒక వ్యక్తిని తీసుకురాబోతున్నాడు. నీ కొరకు ఒక స్త్రీని తీసుకురాబోతున్నాడు. నీ కొరకు ఒక పురుషుడిని తీసుకురాబోతున్నాడు. ఆ ఎలా లోయలో నువ్వు విజయం పొందబోతున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. షూనేమీరాలు తన కుమారుడు ఎలీషా ప్రవక్త మాట విని షూనేం పట్టణం నుండి వేరే పట్టణానికి వెళ్ళిపోయారు. షూనేం పట్టణం నుండి ఆ తల్లి కొడుకులు ఇద్దరు వేరే పట్టణానికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు తెలుసా? ఎలీషా ప్రవక్త చెప్పాడు. 7 సంవత్సరాలు వెళ్ళిపోయినాక మళ్ళా తిరిగి వచ్చారు. తిరిగి రాగా ఇంకొకడు ఆ స్థలాన్ని ఆక్రమించేశారు. ఎక్కడికి వెళ్ళాలో తెలవలా. ఏ బంధువు అయితే ఈమె పక్షం, విధవరాలి పక్షం నిలబడాలో నిలబడట్లా, ఏ భర్త తమ్ముళ్ళు అన్నయ్యలు నిలబడాలో నిలబడట్లా, ఏ విధవరాలి యొక్క అక్క చెల్లు నిలబడాలో నిలబడట్లా, ఎవ్వరూ నిలబడలేనప్పుడు ఆ ఎలా లోయలో ఒక రాజు నిలబెడుతున్నాడు. రాజుగారి గురించి ఈమెకి పెద్ద ఏమీ తెలియదు. రాజుగారు నిలబడి ఏమని చెప్పారు తెలుసా? హల్లెలూయా. ఆ ఓనర్ని పిలిచి, ఈ విధవరాలి స్థలం మొత్తం ఆక్రమించావు, 7 సంవత్సరాలు భూమి యొక్క పంట, రెంటు, వడ్డీ మొత్తం కట్టి 4 రోజులకల్లా అప్పగించాలన్నాడు. అంతే. ఏ లోయ? గట్టి చెప్పండి. ఎలా లోయ? ఈరోజు ఎవరైనా సరే ఈ లోయ గుండా వెళ్తున్నావా, అక్కడ కూడా దేవుడు నీతో ఉన్నాడు. ఏ లోయ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఈ ఒక్క మాట జాగ్రత్త కలగండి. ఇశ్రాయేలు ప్రజలు బబిలోన్లో ఉన్నారు 70 సంవత్సరాలు. వాళ్ళని బయట తీసుకురావడానికి ఎవ్వరు లేరు. ఏ లోయ? ఇంకొకరు నిలబడాలి, ఎవరు నిలబడట్లా. ఎవరి స్వార్థం వాళ్ళ కుటుంబం వాళ్ళే చూసుకున్నారు. అటువంటి టైంలో ఒక అన్యుడైన కోరేషు నిలబెట్టాడు. ఎత్తడి తలుపులను పగలగొట్టాడు, ఇనప గడియలను విడగొట్టాడు, అంధకారం నుండి బయట తీసుకొచ్చాడు ఆయన. భయపడకు. బంధువు నిలబడకపోయినా, నీ తోబుట్టులు నిలబడకపోయినా, నీ స్నేహితులు నిలబడకపోయినా, నువ్వు ఎలా లోయగుండా వెళ్తున్నావు, నీ కొరకు నిలబెట్టడానికి దేవుడు ఒకళ్ళని సిద్ధపరిచేశాడు. నా దేవుడు ఈ మాట చెప్పమన్నాడు, సిద్ధపరుస్తాడు కాదు,
ఆల్రెడీ సిద్ధపరిచేశాడు. ధైర్యం తెచ్చుకో. ఏ లోయ? బి. కీర్తనల గ్రంథం 23:4. కీర్తనల గ్రంథం 23:4. గాఢాంధకారపు లోయ. ఏ లోయ? అందరు నాయక చూడండి, అందరు నాయక రాసుకున్న వాళ్ళు తప్ప నాతో పరిచయం. ఆర్ యు రెడీ? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు, నీ దుడ్డు కర్రయి నీ దండము నన్ను. ఇప్పుడు నేను చెప్పిన కరెక్ట్ జవాబు ఇవ్వండి. గాఢాంధకారపు లోయలో దేవుడు మనల్ని నడిపిస్తాడా, మనకి మనమే వెళ్తామా? దేవుడే మనల్ని నడిపిస్తాడు. వెరీ గుడ్. మళ్ళా జాగ్రత్తగానండి. గాఢాంధకారపు లోయలో దేవుడు మనల్ని నడిపిస్తాడా, మనకి మనమే వెళ్తామా? దేవుడు నడిపిస్తాడా? ఇక దేవుడికి ఇదే పనిలో ఉన్నాడు మన మీద. ఎప్పుడు నువ్వు కష్టాలు గుండా వెళ్ళరా నాయన, ఎల్లు, నువ్వు శోధన గుండా ఎల్లు, నువ్వు వెళ్తే అలాంటి శాడిస్ట్ దేవుడు కాదు నా దేవుడు. గాఢాంధకారపు లోయలలో దేవుడు నన్ను నడిపించినా కాదు, గాఢాంధకారపు లోయలో నేను. చెప్పండి, గాఢాంధకారపు లోయలో. గట్టి చెప్పండి. నేను. మళ్ళీ చెప్పండి, గాఢాంధకారపు లోయలో. ఉండడమా? గాఢాంధకారపు లోయలో నేను అనండి. ఫస్ట్ ఉన్నానండి. గాఢాంధకారపు లోయలో. మళ్ళా గాఢాంధకారపు లోయలో. గాఢాంధకారపులో దేవుడు. మీరు కాదు అనాలి. అది ఐఏఎస్ పరీక్షలు ఎలా పాస్ అవుతారండి? గాఢాంధకారపు లోయలో. గట్టిగా, గాఢాంధకారపు లోయలో. గాఢాంధకారపు లోయలో దేవుడు కాదు. దేవుడు కొంతమందిని, యోసేపుని గాఢాంధకారపు లోయలో నడిపించాడు, అబ్రహాముని నడిపించాడు, యోబుని నడిపించాడు, దానియేలుని నడిపించాడు, షడ్రక్ మేషకముని నడిపించాడు. కానీ దావీదు అనేది, ఇది నేనే నడిచా, నా దేవుడు చెప్పింది నేను చేయలా, నా ఇష్ట ప్రకారం నేను చేశా, ఇది తప్పని తెలుసు నాకు, అయినా నేను చేశా. నేను చేయకూడదు నాకు తెలుసు, అయినా నేను చేశా. బుద్ధి వివేకం లేకుండా కాదు, నేనే చేశా. అయినా ఈ లోయలో నా దేవుడు నన్ను విడవలా. ఈరోజు చప్పట్లు కొట్టి ఆరాధిస్తుండగా ఈ ఉపవాస ప్రార్థనలో ఎవరైనా తెలిసి గాఢాంధకారపు లోయలో వెళ్ళావా, ఎవడు నీ దగ్గరికి రాడు, నేను నీతో ఉంటా. ఆర్ యు రెడీ? ఈ గాఢాంధకారపు లోయలో అనేది అర్థం ఏంటంటే, ఏమండి, ఇది ఏంటిది? కొండ. ఇదేంటిది? మధ్యలో ఏంటిది? వెలుతురు పడగానే ఏం పోద్ది? చీకటి. కానీ ఈయన అనేది, దావీదు అనేది ఏంటి తెలుసా? ఏ దో ఐ వాక్ త్రూ ద డార్కెస్ట్ వ్యాలీ, నేను గాఢాంధకారపు లోయల అంటే ఇది హినోమ్ వ్యాలీ. ఏం వ్యాలీ? హినోమ్ లోయ. అంటే ఈ లోయ ఎంత ఏంటంటే, ఈ టేపు 800 అడుగుల ఎత్తు, ఇటు 800 అడుగుల ఎత్తు, మధ్యలో లోయ. ఈ లోయలో సన్న ధార నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. ఇక్కడ గొర్రెలు, మేకలు, సింహాలు, క్రూర జంతువులు నీళ్లు తాగటానికి వస్తాయి. ఎక్కడెక్కడో నుండి వస్తాయి. ఎందుకని? ఇక్కడ ఏం దొరుకుతాయి? అప్పుడప్పుడు గొర్రె అక్కడ చిక్కుపోద్ది. చిక్కుపోగానే సింహం అక్కడ నిలబడుతూ ఉంటుంది. గొర్రెకి తెలుసు నేను అయిపోయాను అని. అటువంటప్పుడు ఆ గొర్రె అనుకుంటుందంట, ఇక అయిపోయా మే అని పైకి చూస్తుందంట. ఆ కాపరిని చూడగానే ధైర్యం వచ్చేస్తుందంట. ఒక క్షణం ఆ కాపరి వేగంగా కిందకొచ్చి సింహాన్ని తరిమి కొట్టి గొర్రెను బయట తీసుకొస్తాడు. నేను కూడా ఈ గాఢాంధకారపు లోయలోకి వెళ్ళా. గాఢాంధకారపు లోయలా నాకు తెలుసు ఎక్కడితో నా పని అయిపోయిందని. కానీ ఒక్కసారి నేను సృష్టికర్త వైపు చూశా, నన్ను దాటించి బయటికి తీసుకొచ్చాడు. ఎలా లోయ? 2 గాఢాంధకారపు లోయ. 3 బకాలోయ. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 5-6. నాతో పాటు చెప్పండి. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు,
యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. కొంచెం రెడీ, 1 2 3 గట్టిగా చెప్దాం. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేయదు, తొలకరి వాన దానిని దీవెనలతో నింపును. ఈ లోయలో చెట్లు మొలవు, ఈ లోయలో నీళ్ళుండవు, ఈ లోయలో బీడిపోయిన స్థలం, ఎవరు వెళ్ళినా అక్కడ చచ్చిపోవాల్సిందే. కానీ ఆ లోయలో నేను జలమయం చేస్తా, తొలకరి వర్షం పుట్టిస్తా. ఆర్థికములో ఎండిపోయావా? ఐక్యతలో నీ కుటుంబం ఎండిపోయిందా? ప్రేమలో నీ కుటుంబం ఎండిపోయిందా? నా దేవుడు అంటున్నాడు, ఆ బాకాలోయలో నేను జలమయం చేస్తా. గుంట తవ్వండి, వర్షానికి సూచన లేకపోయినా, గాలి లేకపోయినా, మేఘం లేకపోయినా ఆ గుంటలో నిన్ను నీళ్ళు ఉంచుతా. ఈరోజు నా దేవుడు అంటున్నాడు, నీ ఎండిపోయిన స్థితిలో నేను జలమయం చేస్తా. అంటే దానికి అర్థం ఇక ఎండిన స్థితి కనబడదు. 2, తొలకరి వర్షం. తొలకరి వర్షం రైతు వేచి ఉంటాడు, అది పడగానే గింజలన్నీ పక్ అని ఏమవుతాయి? బా గట్టి చెప్పండి అమ్మా. ఈ రోజున నా దేవుడు ఆ వర్షాన్ని పంపిస్తాడు. నీ ఎడారి, నీ ఇల్లు మొలకెత్తబోతుంది, చిగురు కలగబోతుంది, చిగురు కలగబోతుంది, మొలకెత్తబోతుంది. 2 రోజుల నుండి వాడిపోయే మొలక కాదు ఇది. నా దేవుడు దాన్ని మహావృక్షంగా దేవుడు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. డి, ఎండిన ఎముకలతో నింపబడిన లోయ. ఎజెకియలు గ్రంథం 37 ఇంటికి వెళ్ళి చదవండి. ఎండిన ఎముకలతో నింపబడిన లోయ. నాతో పాటు చెప్పండి, ఎండిన ఎముకలతో నింపబడిన లోయ. అంటే ఏమండి, మీరు సమాధుల దొడ్డికి వెళ్ళారనుకో, అన్నీ ఏం కనబడతాయి? ఎముకలు కనబడతాయి. దానికి అర్థం ఏంటది? ఇది వరకు చాలా బాగుండేవాళ్ళం, మీలాగే ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇలాగ అయిపోయాం అని చెప్తున్నాయి. అంటే ఇప్పుడు మేము ఈ స్థితికి వచ్చేసాం. ఇది వరకు మేము బాగుండేవాళ్ళం, ఇప్పుడు ఇలాగ అయిపోయాం. ఇది వరకు వ్యాపారం బాగుండేది, ఇప్పుడు ఇలాగ అయిపోయాం. ఇది వరకు పిల్లలు బాగుండేవాళ్ళు, ఇప్పుడు ఇలాగ అయిపోయాం. ఇది వరకు భక్తిగా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇలాగ అయిపోయాం. ఇది వరకు పరిశుద్ధంగా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇలాగ అయిపోయాం. ఇది వరకు ఇలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇలాగ అయిపోయాం. ఇటువంటి లోయకుండా నువ్వు వెళ్తానా? ఇదివరకు నువ్వు ఎలాగున్నావో దానికి మించి నేను నడిపించగలను. అది ఏ లోయ? ఎండినెముక లోయ. ఈ అకోరు లోయ. కృప. ఏ లోయ? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 24-25 వాక్యాలు. తరువాత యెహోషువయు ఇశ్రాయేలందరూ జెరహు కుమారుడైన ఆకాను ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆ కోరులోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీ వేళ మమ్మును బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. అది ఏ లోయ? గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. ఈ లోయ ఏంటంటే, యెహోషువ యెరికో పట్టణం మీద విజయం పొందాడు. యెరికో పట్టణం మీద విజయం పొందిన తర్వాత దేవుడు యెహోషువతో అన్నాడు, ఆ పట్టణంలో ఉన్న బంగారం కానీ, వెండి కానీ, వస్త్రాలు కానీ, విలువ కలిగింది ఏమి తీసుకురాకండ్రా బాబు అంటే, ఆకాను బంగారం, వెండి, ధనం, విలువ కలిగింది మొత్తం తన టెంట్లో పెట్టుకున్నాడు. అది యెహోషువకి తెలియదు. యుద్ధానికి వెళ్ళగానే వాళ్ళు ఓడిపోయారు. ఎందుకు దేవా ఓడిపోయామనంటే ఈ ఆకాను వలనే. అందువలన ఆకాను భార్య, వారి బిడ్డలను, గొర్రెలను, మేకలను అన్నిటినీ ఆకోరు లోయలోనికి తీసుకొచ్చి రాళ్లతో కొట్టి ఏం చేశారు? చంపేశారు. అది ఏ లోయ? బా, చాలా వేదన. పశ్చాత్తాపడడానికి సమయం లేదు, నన్ను క్షమించు దేవా అనడానికి సమయం లేదు. అటువంటి ఆకోరు లోయని ఆకానికి అలా జరిగితే నీకు నాకు ఒక గొప్ప కృపగల దేవుడు ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు.
4th ఛాన్స్ ఇస్తున్నాడు, 110వ ఛాన్స్ ఇస్తున్నాడు, 1,79,000 ఛాన్స్ ఇస్తున్నాడు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వాక్యం, నాతో పాటు చెప్పండి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వాక్యం. అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు నెత్తును. ఇప్పుడు గట్టిగా రెడీ, 1 2 3. ఆ కోరులోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఒక్క క్షణానికి చూడండి. ఆర్ యు రెడీ? ఏ ఆకోరులో అయితే ఆకాను మరణించాడో, క్షమాపణ లేకుండా, 2వ ఛాన్స్ లేకుండా, నేనొక ద్వారాన్ని సెట్ చేయబోతున్నా, నేనొక డోర్ సెట్ చేయబోతున్నా. ఆ డోర్ ఎవరు? ఐ యామ్ ద, గట్టిగా ఐ యామ్ ద డోర్, గట్టిగా ఐ యామ్ ద, నేనే ద్వారం. అంటే మీకు తెలుసా, పాపాత్మురాల్ని ఆకాన్ని రాళ్లతో కొట్టి చంపినట్లుగా పాపాత్మురాల్ని రాళ్లతో కొట్టి చంపాలి. అక్కడ ఒక డోర్ నిలబడ్డాడు. ఎవరైనా రాళ్ళ దెబ్బల పడకుండా బయట తెచ్చాడు. సమరయ స్త్రీ అన్న 5 పురుషులకు భార్య అయిన ఆమెని రాళ్లతో కొట్టి చంపాలి. యేసయ్య అన్న డోర్, ఆమెను బయట తీసుకొచ్చాడు. అంతే, సరిపోలా. హల్లెలూయా. ఐగుప్త దేశంలో బానిసగా ఉండగా గొర్రె పిల్ల రక్తం అనే డోర్ వాళ్ళని బయట తీసుకొచ్చాడు. అంతే. ఈ రోజున నజరేయుడైన యేసునామములో నా దేవుడు నీకు ఇంకొక నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వబోతున్నాడు. రాళ్ళు దెబ్బలు పడకుండా కాపాడబోతున్నాడు. శిక్ష పడకుండా నిన్ను కాపాడబోతున్నాడు. కృపగల దేవుడు నిన్ను బయటికి లాగబోతున్నాడు. ఆయన ఏ లోయ? ఎలా లోయ? బి గాఢంధకార లోయ. సి బాకా లోయ. డి ఎండు నెముక లోయ. ఈ ఆకోరు లోయ. మిగతా లోయలు తర్వాత ఎప్పుడైనా నేర్చుకుందాం. ఆర్ యు రెడీ? ఇప్పుడు ఈ లోయ, ఏ లోయ? బెరాకా లోయ. ఆ లోయలో కూడా ఎవరున్నారు? దుఃఖపడవలసిన వాళ్ళు సంతోషించారు. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు కొండపైనే దేవుడా, లోయలో కూడా దేవుడా? ఎంతమంది లోయలో కూడా వెళ్తున్నారు? చేతులు పైకి ఎత్తండి. ఏంటంటే ఎంతమంది లోయలో వెళ్ళిపోతున్నారా? ఏంటమ్మా మీరు ప్రతి వారం ఏ చెప్పినా చేతులు ఎత్తున్నారంటే? నిజంగా అన్నయ్య నేను లోయలో కూడా వెళ్తున్నాను వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. అమ్మా, ఆర్ యు రెడీ? నీ లోయలో కూడా దేవుడే రుజువుపరుస్తాడు ఆయన. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? అసలు ఈ పాయింట్లో థ్రిల్లింగ్ ఉంది మనకి. ఇప్పుడు ప్రతి పాయింట్ థ్రిల్లింగే. ఆర్ యు రెడీ? స్తుతించడానికి మనసు లేకపోయినా స్తుతించాలి. 2వ పాయింట్, స్తుతించడానికి మనసు లేకపోయినా స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిస్థితులను స్తుతించనివట్ల, పరిస్థితులను ఆనందంగా ఉండనివట్ల, స్తుతించనివట్ల. అటువంటిప్పుడు నువ్వేం చేయాలి? స్తుతించాలి. ఎలా స్తుతిస్తామండి? ఎలా స్తుతిస్తాం? హల్లెలూయా. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుండి అందరం కలిసి గట్టిగా చదువుదాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయము పోనీయక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపుణ్యులై ఉండుడి. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ సినిమా సంబంధమైన, మరి నాకేంటి అలా కనబడుతుంది? ఒక మాట నీకు అలాగే కనపడుతుంది అన్నయ్య. చెప్పండి. సంగీతములతోనూ సినిమా సంబంధమైన, అలాగుందా? అలాగుందా? మళ్ళీ చూడండి. సంగీతములతోనూ సినిమా సంబంధమైన, సీరియల్ సంబంధమైన, ప్రైవేట్ సాంగుల సంబంధమైన, గట్టిగా కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన
పాటలతోను హెచ్చరించుచు మీ హృదయముతో హృదయము లో మీ హృదయములో పెదాలతో కాదు, హృదయములలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఒక క్షణం, ఆర్ యు రెడీ? గట్టిగా కొన్నిసార్లు పాట గట్టిగా పాడలేం. మీరు మీ మొఖాలు చూస్తే నాకు అర్థమైపోద్దండి. అంత చెప్పుకో అన్నయ్య, నువ్వు చెప్పుకో. మీ మోకం చూస్తే నాకు అర్థమైంది. అటువంటప్పుడు నోటితో పాడలేని నువ్వు హృదయంలో ఉండండి. పాటలు పాడటం అంటే ఇష్టం అన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. మీకు నచ్చిన పాట ఒకటి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తారా? పెళ్ళైన వాళ్ళు లాగండి. ఇప్పుడు యూత్ మీటింగ్లో పెళ్లి కాని వాళ్ళని ఎత్తాం. పెళ్ళైన వాళ్ళు, నాకు పాట పాడటం అంటే ఇష్టం అన్నవాళ్ళు లేకండి, 5 లాగండి. అది ఇట్రా అమ్మా, ఆంటీ గారు ఇట్రండి. ఇద్దరు ఆంటీ గారు ఆ చెల్లి వచ్చారు. పెళ్ళైన వాళ్ళు రండి. నువ్వు కూడా రానా? మగవాళ్ళు ఒకళ్ళు నిలబడ్డారు. అది సార్ నువ్వు కూడా రమ్మా. ఒక పాట సెలెక్ట్ చేసుకోండి. ఒక పాట ఏం భయపడకద్దమ్మా. ఆంటీ గారు ఇటు తిరగరా. ఇటు తిరగండి. ఆ తమ్ముడు ఏంటి? పెళ్ళైన వాళ్ళే రావాలమ్మా. ఇటు రండి. ఆంటీ గారు మీకు ఏ పాట ఇష్టం? నా దేవుని. అబ్బో, నా దేవునితో ఉండండి. నీకే పాట ఇష్టమ్మా? అబ్బా, నువ్వు చేసిన మేలకై. ఏ పాటమ్మా? నువ్వుంటే నాకు చాలు. బా, దేవుడు మాకున్నాడు. బా, ఉండండి. మీకు పాట ఇష్టం? ఈ స్థితిలో ఉన్నాను. ఏ స్థితిలో ఉన్నా నువ్వుంటే నాకు చాలా. ఓ, ఈ స్థితిలో ఉన్నానంటే నీ కృప. 1 2 3 4 5. అమ్మా నాన్న, నీకే పాట ఇష్టం నాన్న? అందరూ నన్ను పిలిచిన. అబ్బా, ఇప్పుడు మీరు పాడగలరు. మీరు 6 పాడగలరు. అదే శోధన టైంలో ఆ పాట పాడలేరు. అప్పుడు పాడలేరు. అప్పుడు ఎలా పాడాలి తెలుసా? అంటే మీరేం పాడారు? ఏమన్నారు? వాళ్ళ భర్త గారు అంటారు, అంకుల్ గారు ఏమొచ్చిందా నీకు? నీకేమొచ్చింది? నాకే వచ్చింది. పాడలేకపోతున్నా, నోటితో హృదయంలో పాడుతున్నా. హల్లెలూయా. నీకేమమ్మా? పాడండి. 1 2 3. హృదయంలో పాడండి అమ్మా. ఓహో, ఇంట్లోనే పాడతారా? చెప్పండి. 1 2 3. అది రెడీ? నా నోట్లో కొండ కాడ పాట రాదు వేదంలో. ఏం పాట అది? అందరూ ట్యూన్తో పాడదామా? ఏది? నోటితో కాదు. రెడీనా? 1 2 3. అబ్బా, పాడుతుంటే నిద్ర వచ్చేస్తున్నాడు నాకు. ఏమి గానా కోకిల. మగవాళ్ళని ఏమంటారో నాకు తెలియదు అసలు, నిజంగా బల. రెడీయా? సింహ పిల్లలు. 1 2 3.
ఆర్ యు రెడీ? నీ హృదయంలో నుండి పాడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవా 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 వీళ్ళందరినీ ఆస్వాదించు ప్రభా. కూర్చోండి, గట్టి చప్పట్లు కొట్టండి, దేవుని స్తోత్రం. ఆర్ యు రెడీ? ఇప్పుడు ఆమెనండి, దెయ్యమా? ఆమెనండి, దెయ్యమా? నా పాటలు నువ్వు ఆపలేవు. నా ఇబ్బందిలో, నా కన్నీరులో, నా నోటితో పాడలేనేమో, ఏడుచుకుంటూ పాడతా. ఆ నోటితో పాడకండి అమ్మా, హృదయంతో పాడండి అమ్మా. 1 2 3. హల్లెలూయా. ఆడవాళ్ళకున్న వరం, బీరకాయ దోసకాయ కోస్తున్నప్పుడు కూడా అసలు ఆ టేస్ట్ బెండకాయ కూర మామూలుగా ఉండదు అక్కడ. ఆ దోసకాయ కూర అబ్బబ్బా, దోసకాయ పులిసా వేపుడా, నాకు ఫార్ములా తెలియదు. ఇది చారు. ఆర్ యు రెడీ? మన ఊరి వంటకం కాదు ఇది. ఆర్ యు రెడీ? అలా చూస్తుంటే అసలు చేపల కూర ఏ స్థితిలో నేనున్నా అని తోముతుంటే ఆ చేపల పులుసు ఉంటుందండి. ఇలా తిప్పి మీ ఆయన గారు అటుంటే ఎలాగుంటుందో తెలుసా? మీ ఆయన గారు క్రిస్మస్కి పట్టు చీర కొనిచ్చేంత ప్రభావం ఉంటుంది అక్కడ. నీ హృదయంలో నుండి పాడాలా. బట్టలు ఉతికేటప్పుడు అనకుండా పక్కనింటాం అడిగిద్ది, అబ్బా హల్లెలూయా. నీ పాటలను ఎవడు ఆపడానికి వీల్లేదు. ఏ నిందని ఆపడానికి వీల్లేదు. ఏ రోగాన్ని ఆపడానికి వీల్లేదు. ఏ దుఃఖాన్ని ఆపడానికి వీల్లేదు. పాడాలి. ఎప్పుడైతే నువ్వు పాడతావో, నీ శూన్యములో పాడతావో, నా దేవుడు నిన్ను ఆత్మతో నింపుతాడు. నా దేవుడు నిన్ను ఆత్మతో నింపుతాడు. ఎప్పుడైతే ఆత్మతో నింపబడతావో, శాంసన్ సంఖ్యలు పడాపంచలైనాయి. పౌలు శీలలు ఆరాధించగా ఆత్మతో నింపబడగానే పడాపంచలైనాయి. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు పాడాడు. ఆత్మతో నింపాడు. ఆత్మతో నింపాడు. సింహాన్ని చంపాడు. ఎలుకబండిని చంపాడు. గొల్యాతును చంపాడు. సింహాసనానికి ఎక్కాడు. నీ పాటలో అంత శక్తి ఉంది. నీ లోయలో అంత శక్తి ఉంది. వర్షం పంపిస్తాడు. కడవరి వర్షాన్ని పంపిస్తాడు. తొలకరి వర్షాన్ని పంపిస్తాడు. 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. నీకు నచ్చిన పాట పాడండి. వండర్ఫుల్ గాడ్. హల్లెలూయా. ఆర్ యు రెడీ? ప్రైజ్ ది లార్డ్. పాట పాడినప్పుడు నిన్ను ఏం చేస్తాడు? ఆత్మతో నింపుతాడు. ఆత్మ దేవుడు కార్యం చేస్తాడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. గర్భఫలము లేని, పురుషుని సాయం లేని ఆత్మ దేవుడు ఆమె గర్భములో ఒక పిండాన్ని ఏర్పాటు చేశాడు. నీ హృదయంలో నువ్వు పాడుతుండగా ఆత్మ దేవుడు భార్యాభర్తలను జ్ఞాపకం చేసుకొని ఫాలోపియన్ ట్యూబ్స్ క్లోజ్డ్ అయితే ఓపెన్ చేయబోతున్నాడు. శాపాలు తీసివేయబోతున్నాడు. అంధకార శక్తులు తొలగించబోతున్నాడు. పురుష లోపం తీసివేయబోతున్నాడు. స్త్రీ లోపం తీసివేయబోతున్నాడు. ఆత్మదేవుడు పెనట్రేట్ అవుతాడు నీ నరనరాలు. ఆర్ యు రెడీ? నువ్వు పాడుతుండగా ఆకాశం తెరవబడిద్ది. భూమి తెరవబడిద్ది. సముద్రం తెరవబడిద్ది. యొర్దాను తెరవబడిద్ది. తెరవవలసిన వాటిని తెరుస్తాడు. ముయ్యవలసిన వాటిని మోస్తాడు. త్రిమింగళం నోరును తెరిచాడు. గలిలయ సముద్రంలో పేతురు కొరకు చిన్న చేప నోరు తెరిచాడు. చిన్న చేప నోరు తెరిపించగలడు. మధ్య చేప తెరిపించగలడు. మెగా చేపను కూడా తెరిపించగలడు. నీ పాటలో అంత శక్తి ఉంది. మలాకి 3:10.
ఆకాశ వాక్యంలు విప్పి నేను దీవిస్తా. విండోస్ చెప్పండి, ఏంటిది? విండోస్. ఆయన ఒక్క కిటికీ తెరిస్తే చాలు మన బతుకులు కాదు కదా, 1000 తరాలైనా మన దీవెనలో ఎవడు ఆపలేడు. అలా నేను తెరుస్తాను ఆ కిటికీలు నీ కొరకు. నా దేవుడు ఆకాశ వాక్యులు కాదు, భూమిని కూడా తెరిపిస్తాడు ఆయన. దేవుని భక్తుడికి వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడగానే భూమి ఓపెన్ అయ్యమన్నాడు అంతే. మన ఆవలింతలు అంటామే, ఒక్కసారి భూమి నోరు తెరిచింది, అంత లోనకి వెళ్ళారు, మన భూమి క్లోజ్ అయిపోయింది. ఇప్పటి వేళ నీ స్తుతిలో హృదయములో నుండి ఆర్ యు రెడీ? కొన్ని కార్యాలు చేయబోతున్నాడు. గర్భపాత్రలు తెరబడునుగాక, ఆకాశ వాక్యులు తెరబడునుగాక, భూమి తెరబడునుగాక. ఒక పాస్టర్ గారు చెప్పిన సాక్ష్యం, ఒక ఇంటికి వెళ్ళారంట ప్రార్థన చేయడానికి. ఆ తండ్రి గారు, ఆ భర్త గారు మరణముతో పోరాడుతున్నారు. అనుకున్నాడంట ఈ పాస్టర్ గారు, నాయన ఏదో కడుపు నొప్పి అనుకున్నా తండ్రి, ప్రార్థన చేయగానే స్వస్థత వచ్చిందనుకో, జ్వరం తగ్గిపోయిందనుకో, ఊరందరూ చెప్పుకుంటారు మా అయ్యగారికి స్వస్థతావరం ఉందని. ఇప్పుడు ఇలాంటి రేపో మాపో వెళ్ళిపోయాడు తడి ప్రాణం చేస్తే, ఇటు చచ్చిపోయాడు అనుకో, మా అయ్యగారికి స్వస్థతావరం లేదంటారు ప్రభువా అనుకుని భయపడుతూ ప్రార్థన చేశాడంట. ఎవరి బాధ ఆలదు. మరి ఏం చేస్తాం? మరి ఈ పాస్టర్ గారు ఆయన శిరస్సు మీద చెయ్యి ఉంచారంట. ఆర్ యు రెడీ? శిరస్సు మీద చెయ్యి ఉంచారు, ప్రార్థన చేశాడు. దేని బిడ్డలారా, స్వస్థతకు మించి, ప్రవచనాలకు మించి, అద్భుతాలకు మించి ఈ వాక్యం గొప్పది. ఒక్క క్షణం, మన మందిరములో మనం ఇచ్చేది ఏంటంటే హాఫ్ ప్యాక్ కాదు, ఫుల్ ప్యాక్. ఇది ఫుల్ ప్యాక్. ఒక స్వస్థతే ఇస్తే అది క్వార్టర్ ప్యాక్, ఒక ఉద్యోగం ఇస్తే క్వార్టర్ ప్యాక్. ప్రతి శుక్రవారం గృహకూటం, ఆదివారంలో ఫుల్ ప్యాక్ ఇస్తున్నాం మీకు. దీంట్లో స్వస్థత ఉంది, దీంట్లో ఆదరణ ఉంది, దీంట్లో విడుదల ఉంది, దీంట్లో దెయ్యపు శక్తి నుండి విడుదల ఉంది, క్యాన్సర్ రోగం నుండి స్వస్థత ఉంది, పోలియో నుండి విడుదల ఉంది, అంధకార శక్తి విడుదల ఉంది, నరకం నుండి పరలోకానికి. ఈ పాస్టర్ గారు చేయించి, దేవా ఈయన ప్రాణం చేసుకున్నాడంట. తండ్రి నేను ప్రాణం చేసేటప్పుడు పోకూడదు ప్రభా, తండ్రి నేను బయటికి వెళ్ళిపోయినా చనిపోవాలి తండ్రి, యేసునామములోనికి స్వస్థత కలుగును గాక, యేసునామములో స్వస్థత కలుగును గాక, యేసునామములో స్వస్థత కలుగును గాక. ఆమేన్ అనలేదే? యేసునామములో స్వస్థత కలుగును గాక, యేసునామములో స్వస్థత కలుగును గాక, యేసునామములో స్వస్థత కలుగును గాక, యేసునామములో స్వస్థత కలుగును గాక, యేసునామములో స్వస్థత కలుగును గాక. పడుకున్న వ్యక్తి లేచి నిలబడ్డాడు. వెంటనే అయ్యగారు అనుకున్నారంట, యేసయ్య ఈ ఫుల్ ప్యాక్లో స్వస్థత కూడా ఇచ్చినది స్తోత్రం నాయన. వెంటనే ఈ అయ్యగారు అడిగారంట, ఎలా నిలబడ్డావయ్యా అన్నాడట. అదేంటండి అయ్యగారు అలాగంటున్నారంటే, మీరు ప్రార్థన చేశారుగా అన్నారు. నేను ప్రార్థన చేశా, అసలు ఎలా నిలబడ్డావు అన్నారు. అయ్యగారు మీరు ప్రార్థన చేస్తుండగా నా తల మొదలుకొని అరిపాదం దాకా ఒక నల్లటి నీళ్ళు, స్పాంజ్ నొక్కితే ఎలాగ నీళ్ళు బయటకు వస్తాయో, ఒక నల్లటి నీళ్ళు ఎక్కడ నుండి అలా నీళ్ళు పస్ 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 పైనుండి కిందకి అలాగ వచ్చేసి నా భార్యకి నా బిడ్డల దగ్గరికి వెళ్ళిపోతుండే. అయ్యా నన్ను వదిలేసి నీళ్ళు మా భార్య మా బిడ్డల దగ్గరికి వెళ్ళిపోతుంది, నాకు వద్దుది అని కేకలు పెడుతుండగా భూమి అలా తెరబడింది. మొత్తం నీళ్ళు లోనకి వెళ్ళిపోయినాయి. ఈరోజు నువ్వు ఏ రోగం అనుభవిస్తున్నావు, భూమి తెరబడి ఆ రోగం లోనకి వెళ్ళిపోను గాక. గర్భఫలం లేకుండా అడ్డకేస్తున్న దురాత్మ శక్తి భూమి తెరబడి అలా లోనకి వెళ్ళిపోను గాక. పేదరికం లోనకి వెళ్ళిపోను గాక, నిందల లోనకి వెళ్ళిపోను గాక, అపజయంలోనికి వెళ్ళిపోను గాక, నిరుత్సాహంలోనికి వెళ్ళిపోను గాక. ఒక కొత్త అద్భుతం నీవు చూడును గాక. ప్రైజ్ అలా వేంగలేషన్ పడదాం ప్లీజ్. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రం ప్రభువా, వాళ్ళకి గర్భఫలం అనుగ్రహించండి. అమ్మలు ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళ ఉదరం మీద, స్త్రీలు
వాళ్ళ ఉదరం మీద చెయ్యండి, వాళ్ళ కడుపు మీద, వాళ్ళ ఉదరం మీద, గర్భం మీద, పాత్ర మీద చెయ్యేసి చెప్పండి ఈ మాట: యేసు నామములో ఈ సహోదరికి గర్భఫలం కలుగును గాక. యేసయ్యా, ఇప్పుడే నీ కార్యం జరుగును గాక. చెప్పండి ఆ మాట. తండ్రి నీకు స్తోత్రమయ్యా, తండ్రి నీకు స్తోత్రమయ్యా, తండ్రి నీకు స్తోత్రమయ్యా. గర్భఫలం లేని వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. తండ్రి, వాళ్ళకి గర్భఫలాలు అనుగ్రహించు ప్రభువా. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ వేదన తొలగించయ్యా. ఆ బాబు వాళ్ళ ఇంట్లో తిరగటం చూడాలి, వారి గుండెల మీద వాళ్ళు ఎత్తుకోవడం చూడాలి. వాళ్ళ తాత మామలు ఆ బిడ్డని ఎత్తుకోవాలి, మనవరాల్ని మనవడిని ఎత్తుకోవాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు జన్మించడం వలన ఒక గొప్ప దీవెనగా మారాలి. యోసేపు ఆ ఇంట్లో ఉండడం వలన ఏ దీవెన అయితే కలిగిందో ఆ ఆశీర్వాదం వాళ్ళకి కలుగును గాక. దేవా నీకే స్తోత్రం. యేసు నామములో వారికి గర్భఫలం కలుగును గాక, జరుగును గాక. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ప్రియ తల్లి, ఒక చిన్న తాటాకు పందిరిలో, క్వారీలో పనిచేసిన ఈ తల్లి, ఈమె ప్రార్థన చేసింది: దేవా, ఈ చేతులు నాయన నా పిల్లలు ఆ పని చేయకూడదు. వాళ్ళు క్వారీలకే మేనేజర్లుగా మారి ఈ రోజున దేవుని కొరకు నిలబడి ఒక 2 అంతస్తుల డాబా కట్టుకుని దేవా దేవుని మహింపరిచారు. దేవుని స్తోత్రం. డూ ఇట్ అగైన్ లార్డ్. హల్లెలూయా. మన మందిరంలో జరిగే సాక్ష్యాలు అనేక మంది ఏమనుకుంటారంటే డబ్బిచ్చి చెప్పిస్తున్నాను అనుకుంటున్నారు. చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆఖరికి దైవజనులకు కూడా అనుమానం వస్తుంది, ఇలా జరిగిద్దా అని. డూ ఇట్. చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహింపరుద్దాం. దేవుని స్తోత్రం. అటువంటి దీన స్థితిలో ఉన్న ఈమె ప్రార్థన చేసింది: నేను నా భర్త క్వారీలో పనిచేసామయ్యా, కానీ నా బిడ్డలు అలా చేయకూడదయ్యా. కానీ వాళ్ళు గనుల్లో చేయడానికి వాళ్ళ పిల్లల కింద కొన్ని 100 మంది వర్కర్లు ఉండేటట్టు దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు బైబిల్లో ఉన్నది మన మందిరంలో రిపీట్ చేస్తున్నాడు అంతే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆర్ యు రెడీ? దేవుడు మార్చగలడా ఇలాంటి స్థితుల్ని? మార్చలేడా? అమ్మా చెప్పండి అమ్మా. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని? ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచర్యలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయటికి రాలేవని? ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపో ఎదురు రోడ్లోని ఫిలదెల్ఫియా ఏజీ చర్చిలో జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు మరియు ప్రతి శుక్రవారం ఉదయం 7 గంటలకు యూత్ లైవ్ మరియు ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగును. రండి, యేసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చును. మా ఫోన్ నంబర్స్ 9701-100-400 మరియు 9704-100-400.